హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సాయిలు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను గాయస్. తమ్ముళ్ళు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా రెసిపీ ఏంటనేది. టమాటో పికిల్ అనమాట. నాకు చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ ఫుడ్స్లో అన్నిటికన్నా నాకు పికిల్స్ అంటే చాలా ఇష్టం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు, ఓకేనా? ప్లీజ్ లైక్ చేసేయండి, ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ నేను ఒక 1 kg టమాటాస్ తీసుకున్నానండి. దాన్ని బాగా నీట్గా క్లీన్ చేసుకొని కడిగేసుకొని తర్వాత ఆరబెట్టుకున్నాను. ఈ పచ్చడికి కదండి, సో వాటర్ అనేది ఉండకూడదు, అందుకనేసి క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కావాల్సినవి ఎండుమిర్చి, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకోండి. నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, ఓకేనా? ఈ ఇంగ్రీడియంట్స్తోనే సరిపోతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసి నూనె తీసుకోండి. ఆయిల్ వేయాలి. పెనం హీట్ అయిన తర్వాత అస్సలు పాడవదండి పచ్చడి కూడా. నాకు తెలిసి ఒక 3 weeks వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది, ఓకేనా? ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నా సరే ఒక 2-3 weeks ఫ్రెష్గానే ఉంటుంది, అసలు పాడవదు. కాకపోతే వాటర్ అనేది అసలు తగలకూడదు, మన చేతులు కూడా పెట్టకూడదు, ఓకేనా? పచ్చడికి కదండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం, వెల్లుల్లి, జీలకర్ర వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని బాగా ఫ్రై చేసి దానిలో ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మనం పచ్చిమిర్చి కన్నా ఎండుమిర్చితోనే టేస్ట్ బాగుంటుందండి. చాలా వరకు కొంతమంది పచ్చిమిర్చి యూస్ చేస్తారు, కానీ వాటికన్నా ఎండుమిర్చితోనే పికిల్స్ ఏమైనా సరే ఎండుమిర్చితోనే బాగుంటాయండి. టేస్ట్ అయితే మాత్రం ఎండుమిర్చి వేయాలి, నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. తర్వాత అవి బాగా వేగిన తర్వాత అందులో టమాటో ముక్కలు కూడా వేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అసలు వాటర్ ఉండకూడదు, ఇవి బాగా మగ్గి దగ్గరికి అయిపోవాలన్నమాట. టమాటో ముక్కలన్నీ కూడా బాగా మగ్గి దగ్గరికి అయిపోవాలి, అలా మనం కుక్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, లైట్గా చిన్న పసుపు కూడా వేయండి, ఓకేనా? వేసి కలిపేసి మూత పెట్టేయండి. ఒక 5 minutes తీకండి. ఒక 5 minutes అలానే ఉంచేస్తే మంచిగా మగ్గిపోతుంది అనమాట. టమాటో ముక్కలన్నీ దగ్గరికి అయిపోతాయి, బాగా మగ్గిపోతాయి. బాగా మగ్గి అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది అనమాట. సో టేస్ట్ కూడా అప్పుడు బాగానే ఉంటుంది. అవి మగ్గించేటప్పుడు స్టార్టింగ్లోనే చింతపండు కూడా వేసేయండి, పర్వాలేదు, ఏం అవ్వదు. చింతపండు కూడా వేసి బాగా మగ్గించండి. తర్వాత బాగా మగ్గిపోయి నేను ఆ వీడియో తీయలేదు, స్కిప్ చేశాను. సో బాగా మగ్గిన తర్వాత దాన్ని మిక్సీ పట్టుకోవడమే, ఇంకేం లేదండి. మనకి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా, దానిలోకి పోపు పెట్టాలి కదా. సో పోపు అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఆయిల్ అయితే ఎక్కువగానే తీసుకోండి, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది పికిల్స్ కాబట్టి. సో నేను ఇంకా ఆల్రెడీ పచ్చళ్ళలో కారం ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను ఒక ఎండుమిర్చి తీసుకున్నాను, కొంచెం పోపు దినుసులు అండ్ కరివేపాకు, అంతేనండి. పోపు కూడా రెడీ అయిపోయింది. పచ్చళ్ళలో వేసి మిక్స్ చేసేయడమే. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు కూడా బాగుందని చెప్తారు, ఓకేనా? నేనైతే ఇలానే చేస్తాను ఎప్పుడు కూడా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం గాయస్, ఓకేనా? మీరు కూడా తినేసి ఎలా వచ్చిందో ట్రై చేసి చెప్పండి, ఓకేనా? ప్లీజ్ కామెంట్, ఓకే? ఈ వీడియో ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.